నా మెడలో కట్టు. నాకు నీ మీద ప్రేమ లేదు, లేదు, లేదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుందురా. చేదేమైనా నువ్వు నా అల్లుడివిరా, మేనల్లుడివి. వెళ్ళు. ఋతు, ఇంకెప్పుడు దీపుని నీ ఇంటికి రప్పించుకో. నువ్వు దాంతో కలిసి తిరక్కో ప్లీజ్. సారీ మావయ్య, మీరంటే నాకు గౌరవం, ప్రాణం. ఇది తప్ప మీకోసం ఏం చేయమన్నా చేస్తాను మావయ్య. వెళ్ళు. నెల క్రితం కొన్న డ్రెస్ ఎవరిది అంటే నాది అని అంత కోపంగా చెప్పావు. నెల రోజులకే నీకింత మమకారం పుడితే పుట్టి 20 ఏళ్లు దూరంగా పెరిగిన కూతురు మీద మీ డాడీకి మమకారం ఉండటంలో ఆశ్చర్యం లేదు. పోనీ దీని గురించి డిస్కస్ చేద్దామా? ఏయ్, పక్కకి జరుగు. ఏంటి బావా ఇది? ఏం లేదు దీపు, అను ఫస్ట్ టైం వస్తోంది కదా, పూలతో వెల్కమ్ చెప్దామని. అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమించావు. ఆ ఇద్దరి ప్రేమ నువ్వొక్కడివే చూపించి నాకు ప్రేమ అంటే ఏంటో రుచి చూపించావు. ఎందుకు ఇలా నీ వాళ్ళు రాగానే నేను ఎంగిలిస్తురాకులా విసిరి పారేయడానికా? ఇలా ఒంటరిగా కుళ్ళి కుళ్ళి చావడానికా? బావని నా నుంచి తప్పించి ఏం చేయాలనుకుంటున్నావు? వాడికి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి జరిపిస్తావా? అంటే నీ కూతురికి చేసుకోవాలనుకుంటున్నావా? నన్ను బలి చేసి నీ కూతురికి నైవేద్యం పెడతావా? జరగనివ్వను. నీ
ఎత్తులు పారనివ్వను. చచ్చిన ఋతుబావని వదిలిపెట్టును. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు సూర్యనారాయణ. అనుభవిస్తావు, ఇంతకు బదులు అనుభవిస్తావు. నాకు అను మీద ద్వేషం, కసి పెరగడానికి కారణం నువ్వే మనుషుల్ని విడదీస్తున్నావు. నువ్వే ఒకరి మీదకి ఇంకొకరిని రెచ్చగొడుతున్నావు. ఇన్నాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిన విషయంలో అలేఖ్య పిన్ని తొందరపడిందనుకున్నా, కానీ తానే కరెక్ట్. వీరు నీ మీద కక్ష తీర్చుకోవడం తప్పు కానే కాదు. ఫైనల్ గా చెప్తున్నా విను. ఋతు బావ నా చేయి జారిపోతే మాత్రం నిన్ను ఎదిరించే శత్రువుల్లో నేనే మొదటిదాన్ని అవుతాను. గుర్తుంచుకో. నువ్వు అడుగుపెట్టిన రోజు నుంచి, అడుగుపెట్టిన రోజేంటి, కనపడ్డ క్షణం నుంచి నాకు మనశ్శాంతి దూరమైంది. నాకు ఇష్టం లేదని ఇంత ఓపెన్గా చెప్పు. ఇంకా నేను పెళ్లి చేసుకోమండల్లో అర్థం లేదు. నా కూతురు కోసం నిన్ను బాధ పెట్టలేను. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుందురు. అదేంటి ఇప్పటిదాకా ఇంట్లోనేగా ఉంది, మళ్ళీ ఫోన్ ఏంటి?
అమ్మా దీపు, ఒక్కసారి నా రూమ్కి రండి. అమ్మా దీపు, ఏంటమ్మా ఏమైంది? రూమ్ దగ్గరికి రమ్మన్నా. రండి అంతే. అమ్మ దీపు, అమ్మ దీపు, అమ్మ దీపు, దీపు, అమ్మ తలుపు తెరువు. ఏంటమ్మా చెదుకు రమ్మన్నా? ఇక్కడ ఇక్కడ అమ్మ దీపు, తలుపులు తెరువు. అమ్మ దీపు, దీపు, అమ్మ దీపు, అమ్మా చేయంటమ్మా, చేస్తున్నావు? చేతిలో కత్తి ఏంటమ్మా? అలాంటి వాడితో ఆడకూడదమ్మా. నా మాట విని దాన్ని అవతల పడే తలుపు తీ తల్లి. అమ్మ దీపు, ప్లీజ్ తలుపు తెరువమ్మా. నువ్వు అసలు ఆవేశంలో ఉన్నావు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. తా మాట విను, వచ్చి తలుపు తీయమ్మా. అంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో ఇప్పుడేం చేయబోతున్నానో మీకు ముందే తెలుసన్నమాట. అంటే నేనేం చేస్తానో తెలిసి అందుకు ప్రిపేర్ అయ్యి నా గదికి వచ్చారన్నమాట. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ దీపు, వద్దమ్మా. నా మాట విను తల్లి, వద్దమ్మా. అమ్మా, అమ్మ దీపు, తలుపు తీయమ్మా. అమ్మ దీపు, దీపు తలుపు తీ తల్లి. అమ్మా, అమ్మ దీపు, అమ్మ దీపు, తా మాట విను తల్లి. ముందా కత్తి అవతబడే తల్లి. అమ్మ దీపు, ప్లీజ్ తా మాట వినమ్మా. వినను. ఎందుకు వినాలి? దేనికి వినాలి? వినాల్సింది ఎప్పుడో విన్నా. నేను దీపుని ప్రేమించలేదని బావంటే 4 పీకి కాళ్ళు చేతులు కట్టేసి పీటల మీద కూర్చోబెట్టాల్సిన వాడివి అందరి ముందు చేసుకుంటా అని ఇప్పుడు లేదంటే దాని బ్రతుకేం కావాలరా అని గొంతు పట్టుకోవాల్సిన వాడివి. ఆడపిల్ల తండ్రివి సర్లే పోరా అని అంత ఈజీగా పంపిస్తావా? నీ కూతుర్ని కాకపోబట్టేగా అంత ఈజీగా వదిలేసావు. అదే అను విషయంలో జరుగుంటే ఇంత కూల్గా ఉండేవాడువా? ఏం మాటలు తల్లి అవి? నువ్వు నా కూతురు కాదని ఎవరన్నారమ్మా?
వరుసకు పిలవడం కాదు, కూతురు అన్న ఫీలింగ్ గుండెల్లోంచి రావాలి. మీలో అది ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు కాదు. నీ సొంత కూతురు అను వచ్చాక నీ బుద్ధి మారింది, నీ ఆలోచనలు మారాయి. నువ్వెంతకు ముందు తండ్రివి కావు. ఇప్పుడు అనురాధ తండ్రి సూర్యనారాయణవి, అంతే. అయ్యో నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. నువ్వెన్నాను ముందు ఆ తలుపు తీయమ్మా, ఆ కత్తి అవతల పడేయమ్మా ప్లీజ్. సారీ, నీలాంటి స్వార్థపరుడికి కూతురుగా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి నీ కళ్ళ ముందే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా. నా చావు నీ కళ్ళ ముందే జరగాలి. అది చూసి నీకు బ్రతికినంత కాలం నిద్ర రాకూడదు. వచ్చిన మేలుకున్న ప్రతి క్షణం నాకు చేసిన అన్యాయం గుర్తొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అమ్మా మాట వింతలి, నీకు నా మీద కోపం ఉంటే, నిజంగా నేను తప్పు చేశాను నువ్వు నమ్ముతుంటే నన్ను శిక్షించు. రామ్మా, వచ్చి నన్ను శిక్షించు. రామ్మా. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో మిస్టర్ సూర్యనారాయణ. ఈ రోజు నేను చావకుండా ఎవరు ఆపలేరు. గుడ్ బై. దీపు, దీపు, అమ్మ దీపు. తల్లి, అమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మ దీపు తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మ తలుపు తీయమ్మా. అమ్మా. రే ఎవర్రా? అందరూ ఎక్కడున్నారా? రండ్రా, తలుపు బద్దలు కొట్టండి రా. దీపు, బంగారు తల్లి, కనీసం ఇప్పటికైనా తలుపు తీయమ్మా. అయ్యో దేవుడా. అమ్మ దీపు, నిన్ను ప్రేమించలేదన్న వాడితో నువ్వేం సుఖపడతావని వద్దన్నానే కానీ నాకు వేరే ఉద్దేశం లేదు తల్లి. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా. అమ్మ దీపు. బావలేని జీవితం, ఒక్క క్షణం కూడా నిన్ను బ్రతకదలుచుకోలేదు. దీపు, దీపు. కత్తితో కోసుకున్నా ఎక్కడ నన్ను బ్రతికిస్తారోనని నా జాగ్రత్తలో నేనున్నా. దీపు, దీపు, అమ్మ దీపు. అమ్మ, 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 అమ్మ దీపు, దీపు, దీపు. అమ్మా, ఏంటమ్మా ఇది? దీపు, తలుపు తీస్తావా? తీవా, తలుపు తీ. అమ్మ దీపు. అమ్మ దీపు. అమ్మ, 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 అమ్మ దీపు. అమ్మ దీపు.
అమ్మ దీపు, అమ్మ దీపు, రే రే ఎక్కడున్నారా? ఎక్కడ తెచ్చారు మీరంతా? నా బిడ్డని కాపాడంట్రా. రే అంతా ఎక్కడ తెచ్చారా? అమ్మ దీపు, దీపు, అమ్మ దీపు, అమ్మ దీపు, రే ఎక్కడ తెచ్చారా మీరంతా? నా బిడ్డని కాపాడంట్రా. రే అమ్మ దీపు, నీలా స్వార్థంతో మనుషుల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి అమ్మా, నా జీవితం గుణపాఠం కావాలి. అమ్మ దీపు, చూడు, నా నా చావుని నీ కళ్ళారా చూడు. అమ్మా, అమ్మ దీపు, లాభాలు డాడీ, నువ్వు నువ్వు తలుపు తేలేవు. నీ వల్ల కాదు. అమ్మ దీపు, చావడం కాదు నా టార్గెట్. అనుకున్నది సాధించడం, అది అది జరగాలంటే తలుపులు తెరుచుకోవాలి. దీపు, దీపు, అమ్మా,